गणपतिगुं भवामहे कविं कवीनामुपनिष्ठम् श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीभगवानुवाच अशोच्यानन्वशोचस्त्वं यज्ञावादांश्च भाषसे गतासु न गतासूंश्च नानुशोचन्ति पंडिताः। పండితాః నానుశోచంతి, వివేకము గలవారు దుఃఖించరు. అంటే ఎవరైనా దుఃఖిస్తుంటే అర్థం ఏంటండి? వివేకము లేనివారు అని. అయితే ఆ మాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనకూడదు. అయ్యా మీరు దుఃఖిస్తున్నారు కాబట్టి మీరు అవివేకులు అని అలా అనకూడదు. అది వాళ్ళను ఉద్దేశించి చెప్పే మాట కాదు. మనలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దుఃఖము ఉన్న చోట వివేకము లేదు. ఇది ఒక గొప్ప ఫార్ములా. ఎందుకంటే ఎప్పుడైనా మనస్సుకి శోకం కలగటం సహజం. శోకం కలిగినప్పుడు ఇదిగో ఈ శోకం కలిగినది కనుక ఇది అవివేకము. కనుక మరి వివేకం ఏమిటి? అవివేకం యొక్క స్వరూపము. మరి వివేకం ఎట్టిది అని ఆ మీమాంసలోకి మీరు వెళ్తారు. ఈ ఫార్ములా మహిమ ఏమిటంటే మనిషిని ఆత్మవిచారంలోకి ప్రవేశపెడుతుంది. సో శోకము ఇట్ బికమ్స్ ఏ పాత్ టు సెల్ఫ్ నాలెడ్జ్. సాధారణంగా ఇది ఒక అనుభవానికి సంబంధించిన విషయం. వేదాంతానికి వచ్చేవాళ్ళు జీవితంలో కొంచెం ధక్కా ముక్కి తిన్నవాళ్లే వస్తారు. కొంచెం ఒడిదుడుకుల్ని ఎదుర్కొని వాళ్ళే వేదాంతానికి వస్తారు. ప్లెషర్స్ అనుభవించే వాళ్ళు, జీవితంలో సుఖాలను బాగా అధికంగా అనుభవించే వాళ్ళు కూడా రావచ్చు వేదాంతానికి. ఎందుకంటే సుఖము కూడా ఒక అనుభవమే. ప్రతి అనుభవానికి మూలంలో ఆత్మ చైతన్యమే ఉన్నది. అనుభవము యాజ్ సచ్ అనిత్యము అసత్యమును. అనుభవం సత్యం కాదు. ఇప్పుడు మీరు కళలో ఒక అనుభవం ఉంటుంది. ఆ అనుభవం సత్యమా అసత్యమా? అసత్యం. కానీ చిత్రం ఏంటంటే కళ అసత్యమే, కానీ కళ గనుట అసత్యం కాదు. అలానే ది ఫ్యాక్ట్ ఆఫ్ సీయింగ్ ది డ్రీమ్ ఉన్నదే, అది దట్ ఈస్ ద ఫ్యాక్ట్. కాబట్టి సో ఆ కళ అనే అనుభవాన్ని కలగజేసిన ఏ చైతన్యము కలదో అది సత్యం, కానీ అనుభవం మాత్రం సత్యం కాదు. అదేవిధంగా జాగ్రత్త అవస్థలో కలిగే అనుభవాలు ఏమీ సత్యం కావు, కానీ ఆ అనుభవానికి మూలంలో ఉండే చైతన్యం సత్యం. కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుందుకు అనుభవం ఏదైనా సరిపడుతుంది. ఏ అనుభవాన్ని విశ్లేషణ చేసుకున్నా ఆత్మస్వరూపాన్నే చేరతారు. బంగారాన్ని తేరుకోవటానికి 1,00,000 రూపాయలు ఖరీదైన వడ్డాణమే పట్టుకునే బంగారం చేరుకోక్కర్లేదు. 1000 రూపాయలు ఖరీదైన ఇయర్ రింగ్ పట్టుకుని కూడా బంగారం చేరుకోవచ్చు. ఎలాగైనా బంగారాన్ని చేరవచ్చు. కాబట్టి అనుభవాలన్నిటికీ మూలంలో ఆత్మ చైతన్యమే ఉన్నది. కనుక సుఖానుభవాన్ని కూడా విశ్లేషణ చేసుకుని ఆత్మ చైతన్యాన్ని తెలుసుకోవచ్చు. కానీ మానవుడు సుఖానుభవాన్ని విశ్లేషణ చేసి ఆత్మస్వరూపాన్ని పొందలేడు. అదే చాలా అరుదు. ఎందుకంటే సుఖానుభవంలో ఆసక్తి నిర్మాణం, భోగానుభవాల్లో ఒక రకమైన ఆసక్తి క్రియేట్ అయిపోతుంది. ఈ భోగం, ఇప్పుడు ఆల్కహాలిక్ ఉన్నాడు అనుకోండి, ఈ ఆల్కహాల్ అనే ఈ ద్రవ్యం ఉన్నది, దీనికి ఇంతటి అద్భుతమైన శక్తి ఉన్నది, ఈ శరీరంలో ఈ నాడీ మండలము వీటికి ఎంత అద్భుతంగా పరమేశ్వరుడు ఎంత గ్లోరియస్గా నిర్మాణం చేశాడో అని ఈశ్వర భక్తుడు అవుతాడా? అంత అవకాశం వాడికి ఎక్కడిది? ఆ రకంగా చూసే అవకాశం వాడికి ఎక్కడ ఉంటుంది? ఉండదు. వాడు ఎంతసేపు దాని ఆసక్తిలో పడి కొట్టుకుపోతూ ఉంటాడు. అదేవిధంగా జీవితంలో సుఖానుభవం నుంచి నేర్చుకోవటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే సుఖానుభవంలో ఉన్నవాడు నేర్చుకునేటువంటి ఆ మనస్థితి వాడికి నిర్మాణం కాదు. ఆ సుఖాన్ని అనుభవించే హడావిడిలో, ఆ ఆసక్తిలో, ఆ లంపటత్వంలో పడిపోతూ ఉంటాడు.
కాబట్టి నేర్చుకోవటానికి అవకాశం ఎక్కడ వస్తుందంటే దుఃఖానుభవం నుంచే వస్తుంది. కాబట్టి జీవితంలో దుఃఖానుభవాలు నేర్పిన పాఠాలు సుఖానుభవాలు ఎక్కడ నేర్పుతాయి? సుఖానుభవాల వల్ల ఏ పాఠాలు నేర్చుకోడు మానవుడు. దుఃఖానుభవం నుండే పాఠం నేర్చుకుంటాడు. కాబట్టి అశోచ్యానన్వశోచస్వం, శోకము ఉన్న చోటే నేర్చుకోవటానికి, ఎదగటానికి, ఆత్మ వికాసానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శోకమును ఒక పెద్ద ఆపర్చునిటీగా మనం ముందుకు తీసుకురావచ్చు. దీన్నే గీత భాగవతంలో కుంతి శ్రీకృష్ణుని వరం కోరుతుంది. నీకేం వరం కావాలో అత్తయ్య కోరుకో అని అడిగితే ఆవిడ ఏమైనా వరం కోరుతుందంటే శశ్వత ఆపదహ నస్సంతు. ఆ శ్లోకం పూర్తిగా గుర్తులేదు నాకు. సో మాకు తరచుగా ఆయా కాలములలో, అంటే రోజు ఆపద కావాలని కాదు, అప్పుడప్పుడు 3 నెలలకోసారో 6 నెలలకోసారో ఏదైనా ఆపద వస్తుంటే బాగుంటుందయా, నాకు అదే కోరిక. ఎందుకంటే ఆపద వచ్చిన సందర్భంలో నీ దర్శనం అవుతుంది, అపునర్భవ దర్శనం. ఎటువంటి దర్శనం అది? అపునర్భవ దర్శనం. దర్శనం అపునర్భవ దర్శనం. ఏ దర్శనము వలన పునర్జన్మ ఉండదో అట్టి దర్శనము మాకు కలుగుతూ ఉంటుంది అని అంటున్నారు. కాబట్టి ఆపద అన్నది, శోకము ఆపద, అది ఒక గుణపాఠాన్ని మనకి నేర్పేటువంటి సందర్భం ఉంటుంది. భోగంలో ఆ సందర్భం ఉంది. కాబట్టి భోగి పతితుడవడం ఖాయం. కానీ ఆపన్నుడు, ఆపదలోనున్నవాడు, వాడు ఉద్ధరింపబడేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంచేతనే ఇక్కడ కూడా అర్జునుని యొక్క శోకము నుండి ఉపదేశం ఆరంభమైనది. శోకము ఉపదేశానికి ఆరంభ సూత్రమైనది. శోక శ్లోకత్వమాగత అని రామాయణంలో కూడా శోకం నుంచే శ్లోకం పుట్టింది. శోకమే శ్లోకమైనది. కవి శోకిస్తే దానికి శ్లోకం అని అంటాం. మామూలు వాడు శోకిస్తే ఏడుస్తున్నాడు అంట. కవే శోకిస్తే దానికి శ్లోకము అని పేరు. వాల్మీకి మహర్షి యొక్క శోకం నుంచి శ్లోకం పుట్టింది కనుక. సో శోకము అనేది చక్కటి గుణపాఠాన్ని నేర్పేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నది. అయితే మరి నేర్చుకునేటువంటి వీడి కెపాసిటీ వీడి దగ్గర ఉండాలి, వీడు సంసిద్ధుడై ఉండాలి. కాబట్టి శోకన్నాలు పెడుతూ కూర్చున్నాడు అనుకోండి, ఇంకేం నేర్చుకుంటాడు? శోకము హృదయంలో కలిగిన వెంటనే దానిని విశ్లేషణ చేసుకునేంతటి సావధానత, జాగరూకత వీని యందు ఉండాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే వేదాంతాన్ని శ్రవణం చేయటం వల్ల, మహాత్ముల యొక్క సంసర్గం వల్ల ఆ వివేకం ఉదయిస్తుంది. కాబట్టి హృదయంలో శోకం కలిగిన వెంటనే ఇదిగో శోకం కలిగింది అనే అనుభవం ఎప్పుడైతే మనకు వచ్చిందో వెంటనే ఆ శోకానుభవంలో పడి కొట్టుకుపోకూడదు. అది వివేకవంతుల లక్షణం కాదు. సో వివేకవంతుడు ఏం చేస్తాడంటే ఈ శోకం నాకు ఎందుకు కలిగినది? అవివేకం వల్ల కలిగింది. గతాసు నగతాసంశ్చ నాను శోచంతి పండితాహ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. కాబట్టి పండితుడు అంటే వివేకం గలవాడు. పండిట్ అని కాదు, పండిట్ అనే లేకపోతే ఈ డిగ్రీ ఉన్నవాడని కాదు అర్థం. పండితుడు అంటే వివేకం గలవాడు. కాబట్టి నాలో వివేకం లోపించినందువలననే నాకు ఈ శోకము కలిగినది. వివేకము అంటే ఏమిటి? విచిర్ పృథగ్భావే అని ధాతువు. రెండింటినీ విడివిడిగా పెట్టడం చేతకాక కలగాపులగం చేసేస్తే దాన్ని వివేకము లేకపోవుట అంట. వివేకము అంటే రెండింటినీ విడిగా పెట్టాలి. ఇప్పుడు అప్పుడప్పుడు క్యారేజీ సరిగ్గా సర్దలేదనుకోండి, భోజనం క్యారేజీ సరిగ్గా సర్దలేదనుకోండి, పప్పు పెరుగు నెయ్యి కలిసిపోయి వచ్చాయనుకోండి, వాడు ఏం భోజనం చేస్తాడే ఉంటుంది. పప్పు ఆవకాయ కలిసిపోతే ఏదో భోజనం చేస్తాడు, పెరుగు పచ్చడి కలిసిపోతే భోజనం చేస్తాడు. పప్పు పెరుగును తర్వాత నెయ్యి కలిసిపోయాయి అనుకోండి, ఎలాగ తినడం దాన్ని? సో అలా కాబట్టి వివేకం ఉండద్దు. అందు గురించే క్యారేజీ పెట్టేప్పుడు ఓ గిన్నె ఇచ్చి దీంట్లో పోయినా పట్టుకెళ్ళండి అని అందరు. దానికి 1, 2, 3, 4 లెవెల్స్ ఉంటాయి. వివేకం మెయింటైన్ చేయడం కోసం వివేకం చాలా అవసరం. లేకపోతే అంతా కలిపి ఒకే వస్త్రంలో మూట కట్టి ఇచ్చేసిస్తే సరిపడుతుంది కదా, అలా చేయరు. కాబట్టి జీవితంలో కూడా వివేకము అంటే దేని స్థానంలో దాన్ని ఉంచటం, ఏది ఉంచాల్సిన చోట దాన్ని ఉంచటం. సో ఆ పృథగ్భావము, పృథగ్భావే. వివేకం అన్నది వేదాంతానికి మూలస్తంభం. అది అసలు అక్కడ వివేకంతో ఆరంభం అవుతుంది వేదాంతం. ముందు వివేకము, తర్వాత సర్వాత్మభావము. సో దేని స్థానంలో దాన్ని ఉంచగలగటం, ఒకదాన్ని ఇంకో దాంతో కలిపేయకుండా ఉండడం, దాన్ని వివేకము అని అంటారు.
సంసారానికి మూల హేతువు అధ్యాస, వివేకానికి ఆపోజిట్. ఒకదాన్ని ఇంకో దాంతో కలిపేస్తూ ఉండడం. అధ్యాస. మన ఆయన గారు అంటూ ఉండేవారు, పంచదారను మట్టి కలిపేస్తారు. పంచదార ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడి చేతిలో పంచదార ఒక డబ్బా ఇస్తే ఏం చేస్తాడు, దాన్ని కిందగా బోర్లు ఇస్తే ఆ మట్టిలో దాన్ని శుభ్రంగా కలుపుతారు. అది ఏమి వివేకం? మట్టి ఉన్న చోట ఉంటే దాని విలువ దానికి ఉంటుంది, దాని ఉపయోగం దానికి ఉంటుంది. పంచదార మట్టితో కలిసిపోకుండా ఉంటే దీన్ని కాఫీలో కలుపుకొని తాగొచ్చు, ఏదో చేయొచ్చు. కలిపేస్తే చాలా కష్టం. అదేవిధంగా మనము అవివేకము, కలపకూడని వాటిని, సెపరేట్గా ఉంచవలసిన వాటిని కలిపేయటం మూలంగా శోకము ఉదయిస్తుంది. అవివేకము వలననే శోకం. ఏమిటి అవివేకం? ఏమిటి అంటే 2 రకాల అవివేకాన్ని చెప్పారు ఇక్కడ. ఒకటి దేహాత్మభావము. దేహము జడము. జడమును తెలుసుకునేవాడని నేను, కానీ నేను జడుడను కాదు. ఎందుకంటే జడ వస్తువునకు నేను అనేటువంటి ఒక స్వయం ప్రకాశమైన చైతన్యం దాని యొక్క స్వభావం ఎన్నడూ కాదు. దేహోన జానాతి, భగవాన్ రమణ మహర్షి అంటారు. ఆ తర్వాత ఏమంటారో నాకు గుర్తులేదు, ఊరికే ఆ పెసరే గుర్తు. దేహోన జానాతి, దేహానికి ఏమీ తెలియదు. సో ఇప్పుడు హెయిర్ ఉందనుకోండి, నేను స్టైలిష్గా లేను అనే సంగతి హెయిర్కి తెలియదు. వీడు దిస్ ఫెలో ఫీల్స్ దట్ దిస్ ఈజ్ నాట్ స్టైలిష్, ఆర్ దిస్ ఈజ్ గుడ్, దిస్ ఈజ్ బ్యాడ్. కాబట్టి ఐఆమ్ గుడ్, ఐఆమ్ బ్యాడ్, ఐఎమ్ గుడ్ లుకింగ్, ఐఎమ్ నాట్ గుడ్ లుకింగ్ అనేటువంటి ఆ తేడా తెలిసేది జుట్టు కాదు. జుట్టుకి అన్ని తెలివితేటలు ఎక్కడవి? అది జడవది. వీడు నేను జుట్టు అనుకోవాలి. వీడు ముందు నేను జుట్టు అనుకుంటేనే నేను బాగున్నాను, నేను బాగులేదు అని అనుకుంటాను. కాబట్టి నేను జుట్టు అని అనుకోవడం ఎంత అవివేకం అండి. మీరు వెళ్ళి బార్బర్ షాప్లో కూర్చుంటే మీరు కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే ఉంటారు, జుట్టు కాళ్ళ దగ్గర ఉంటుంది, అది అక్కడ వదిలిపెట్టి దక్కా వస్తారు. నేను జుట్టుని వీడు ఎలా అనుకున్నాడండి? అసలు ఏమిటి సందర్భం ఏమిటి? నేను దేహము అని అనుకున్నాను. దేహము జడము. చేతన పురుషుడు జడ వస్తువును తానని భ్రమపడుట హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అది ఎలా పాసిబుల్? శంకర్లో చోట ప్రశ్న వేసుకుంటారు. చేతనుడు జడాన్ని చూస్తూ, జడాన్ని తెలుసుకుంటూ ఆ జడమే నేనని ఎలా అనుకున్నాడండి? అంటే అఘటిత ఘటన పటీయసి మాయా. మాయా అంటే అవిద్య అని అర్థం. మాయా అంటే అన్ని సందర్భాల్లోనూ భగవంతుని మాయాశక్తి కాదు. భగవంతుని మాయాశక్తి ఆ సందర్భం వేరు. ఇక్కడ అవిద్య అని అర్థం, అజ్ఞానం. సో అజ్ఞానం తప్ప మరేం కాదు. అజ్ఞానం యొక్క పరాకాష్ఠ. అది ఎంతటి కరడుగట్టిన అజ్ఞానము అంటే అది వీడు అజ్ఞానం అని కూడా వీడు తెలియదు. ఇప్పుడు మీకు మ్యాథమెటిక్స్ వచ్చినా, లేకపోతే ఏదో మ్యాథమెటిక్స్లో ఏదో చాలా అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ ఏవో ఉన్నాయి, క్యాల్కులస్ వచ్చునా అంటే అదే నాకు రాదండి అంటాడు. అది అజ్ఞానం వీడికి తెలుస్తూ ఉంటుంది, పర్వాలేదు, హీఈస్ ఎ జ్ఞాని టు దట్ ఎక్స్టెంట్. కానీ ఈ దేహాత్మభావం దగ్గర తాను దేహము అనేటువంటిది అజ్ఞానమని కూడా వీడికి తెలియదు. అది హీ టేక్స్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అదేమిటి, అది ఎలాగా సత్యం అవుతుంది అంటే వీడు ఏం చేస్తాడంటే చుట్టుపక్కల వాళ్ళందరినీ చూపిస్తాడు. చూడందరూ వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు చూడు అని దాన్ని డెమోక్రసీ ప్రిన్సిపల్లో పరుస్తాడు తీసుకెళ్ళి. వీళ్ళందరూ దేహమే నేనని అనుకుంటున్నారు కాబట్టి దేహమే నేను అని అంటాడు. మన ఆయన గారు అలాగే అనుకున్నారు, మా తాతగారు అలాగే అనుకున్నారు, మళ్ళీ అదొక ఎవిడెన్స్. అవన్నీ ఎవిడెన్స్లు ఎలా అవుతాయి? హౌ దే బికమ్ ఎవిడెన్స్? సో ఒక అసత్యాన్ని మొత్తం మానవాళ్ళంతా కూడా స్వీకరించినా అది అసత్యంగానే మిగిలి ఉంటుంది, కానీ సత్యం ఎన్నడో. సత్యము ఇట్ ఈస్ నాట్ ఎస్టాబ్లిష్డ్ బై నెంబర్స్, ఇట్ ఈస్ నాట్ ఎ గేమ్ ఆఫ్ నెంబర్స్. కాబట్టి దేహమే నేను అనే అజ్ఞానము, జడానికి చేతనానికి సుతరాము వివేకాన్ని తెలుసుకోలేని చేతగానితనము, అజ్ఞానము, అదియే వీడి దుఃఖానికి హేతువు. జడమైన దేహము వికారములకు నిలయము. జడ వస్తువునందు వికారాలు వస్తూ ఉంటాయి, మార్పులు. వికారం అంటే మార్పులు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఒక వస్తువు కొన్నారని, కారు కొన్నారనుకోండి, కారు కొన్న రోజున ఎలా ఉంటుందో 6 మాసాల తర్వాత అలాగే ఉంటుందండి, సంవత్సరం తర్వాత అలాగే ఉంటుందా? ఎందుకంటే దాన్ని వాడుతుంటే వికారాలు వస్తాయి. మీరు వాడకపోయినా వికారాలు వస్తాయి, వాడినా వాడకపోయినా వికారాలు వస్తూ ఉంటాయి. కాబట్టి డిప్రిషియేషన్ అనేది ఒకటి ఉంటుంది. అది జడ పదార్థము యొక్క ధర్మం.
అసెంబ్లీ యొక్క ధర్మం, అసెంబ్లీ. కాబట్టి అసెంబ్లీ అంటే సంఘాతము, సంఘాతము యొక్క ధర్మం అది. కాబట్టి సంఘాతము యొక్క ధర్మాన్ని గురించి దుఃఖించేవాడిని ఏమనాలి? డెప్రిషియేషన్కి ఎవరైనా దుఃఖిస్తారా? డెప్రిషియేషన్ అకౌంట్లో వేసుకుంటారు, కానీ దుఃఖిస్తూ కూర్చుంటారా? అదేవిధంగా ఈ దేహము, ఇది జర మరణము అన్నవి దే ఆర్ వెరీ న్యాచురల్ ఫినామినా ఫర్ ఇట్. దాని గురించి దుఃఖించటం అన్నది కేవలము అవివేకం తప్ప మరొకటి కాదు. గతాసూన్ అంచేత వివేకం గల మహాత్ములు గతాసూన్ అగతాసూశ్చ నాను శోచంతి పండిత. ఇది ఒక రకమైన అవివేకం. ఈ అవివేకాన్ని ఇంకో రకంగా కూడా ప్రతిపాదిస్తారు. ఒకటి, ఒక మనిషి మరణించాడు అనుకోండి, దాన్ని వియోగము. ఈ వియోగం అనే పరిస్థితి బాహ్య పరిస్థితి. బాహ్యంలో వియోగము అనే పరిస్థితి నిర్మాణమైనది. ప్రతికూల పరిస్థితి అని అంటారు. ప్రతికూల పరిస్థితిని ఇంద్రియములు గ్రహించి మనస్సులో ఈ ప్రతికూల పరిస్థితి రిజిస్టర్ అవుతుంది. మనస్సులో రిజిస్టర్ అవ్వాలి. మనస్సులో రిజిస్టర్ కాకపోతే దుఃఖం ఉండదు, ఏమి ఉండదు. ఎవడో మద్దతు చేసి పారేసి వెళ్ళి హాస్పిటల్లో కోమాలో ఉంటే వాడికి దుఃఖం ఉండదు, భయం ఉండదు, ఏమి ఉండదు. పద్ధతి కాదు, వాడు రిజిస్టర్ అవ్వాలి. సో మనస్సులో రిజిస్టర్ అవ్వాలి. మనస్సులో రిజిస్టర్ అయినప్పుడు అక్కడ మనస్సు శోకాకార వృత్తిని పొందుతుంది. అంతవరకు పర్వాలేదు, అంతవరకు న్యాయమేది. ఎందుకంటే మనస్సుకి ఏవో కొన్ని సంస్కారాలు ఉన్నాయి. మనం ప్రేమించే వ్యక్తి ఎదురుకుండా ఉంటే మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. మనం ప్రేమించిన వ్యక్తి దూరం అయినప్పుడు మనస్సు వియోగాన్ని పొంది ఆ దుఃఖాకారాన్ని, శోకాకారాన్ని పొందుతుంది. విచ్ ఇస్ ఫెయిర్ ఎనఫ్, అంతవరకు ఫెయిరే. కానీ అసలు పెద్ద దోషం మన జీవితంలో ఎక్కడొచ్చిందంటే, నేను నా మనస్సు అనే వివేకం లేదు. అది ప్రజ్ఞ. దాన్ని ప్రజ్ఞ అన్నారు. ప్రజ్ఞావాదాంశ భాషలో ప్రజ్ఞావంతుడు మాట్లాడే మాటలు మాట్లాడేవే కానీ నీకు ప్రజ్ఞ లేదు అని అంటున్నాడు ఆయన. ప్రజ్ఞ లేదు అన్నది ఇంప్లాయిడ్. నువ్వు చాలా బుద్ధిమంతుడిలాగా మాట్లాడేవో అంటే నువ్వు బుద్ధిమంతుడు కావు అని అర్థం. పండితం మన్య అని ప్రయోగం ఉంటుంది. ఆయన తాను చాలా గొప్ప పండితుడని అనుకుంటూ ఉంటారు అంటే అర్థం ఏంటి? ఆయన పండితుడు కాదు. వాళ్ళ నాన్నగారు మహాపండితుడు అంటే అర్థం ఏంటి? ఈయన ఏమీ తెలియనివాడు, పండిత పుత్ర, బ్రహ్మబంధు. ఈ ప్రయోగాలన్నీ అలాంటివి. క్షత్రబంధు అంటే వీళ్ళ బంధువులందరూ కూడా మంచి యుద్ధ వీరులు అంటే ఈయన కాదు అని అర్థం దాన్ని. సో ప్రజ్ఞావాదాంశ భాషసే అంటే నువ్వు మాట్లాడే మాటల్లో ప్రజ్ఞ కొరబడినది. ఆ వివేక ప్రజ్ఞ కొరబడినది. ఏమిటా వివేక ప్రజ్ఞ? హృదయంలో శోకాకార వృత్తి మనస్సులో నిర్మాణమైనప్పుడు మనస్సులో శోకము ఉన్నది అని తెలుసుకోవడానికి బదులుగా అహం దుఃఖీ అని వీడు తెలుసుకున్నాడు. అయితే చిత్రం ఏంటంటే, ఈ దుఃఖము అనేది ఆత్మ యొక్క స్వరూపమైతే అది దుఃఖము ఆత్మకి ఇబ్బందిని కలిగించకూడదు. ఆత్మ దుఃఖానికి సాక్షి అవుతుంది, కానీ తాను స్వయంగా దుఃఖి కాదు. తేలుకి తాను విషజంతువు అనే సంగతి తేలుకి తెలియదు. కాబట్టి ఆత్మ దుఃఖానికి సాక్షే కానీ ఆత్మ దుఃఖి ఎన్నడూ అవ్వదు. దుఃఖము మనోధర్మం. మనస్సు యందు నిర్మాణమైనటువంటి ఒకానొక వృత్తికే దుఃఖము అని పేరు. ఎనీవే, సో కమింగ్ టు ది పాయింట్, నేను నా మనస్సు అనే వివేకం. ఈ వివేకం చాలా ముఖ్యం. నేను ముందు అదే మనవి చేశాను. వివేకంతో దుఃఖాన్ని అధిగమించవచ్చు. సో దుఃఖము నా మనస్సులో దుఃఖము కలిగినది, ఇది అవివేకము వల్ల కలిగినది. ఈ అవివేకం ఎట్టిది, వివేకం అనగానేమి అని కనుక మీరు విచారం చేస్తే మీకు ఆ దుఃఖం అప్పటికప్పుడే ఆ క్షణంలోనే అది దాని పస తగ్గిపోతుంది. అది మీకు అంత ఇబ్బందిని కలిగించలేదు. ఆ విచారం చేయటం చేతనవ్వాలి. కనుక నా మనస్సు శోకాకారముగానున్నది అని ఆ మనస్సు కంటే ఒక్క పిసరు సెపరేట్గా ఒక అడుగు వెనుక నిలబడి సాక్షిగా నిలబడడం చేతనవ్వాలి. సాక్షిగా నిలబడాలంటే ఏం చేయాలో తెలిసిన? సాక్షిగా అవడమే. యు బీ విట్నెస్ టు దాట్, దెన్ యు బీ ది విట్నెస్. హౌ టు విట్నెస్ అంటే బీ ది విట్నెస్. ఇంకా దానికి ఇంకా వేరే ఎక్స్ప్లెనేషన్ ఏముంది? బీ ది విట్నెస్. జస్ట్ అబ్జర్వ్ ది మైండ్ యాజ్ ఎ విట్నెస్. బస్ యు గెయిన్ ది స్టేటస్ ఆఫ్ ది విట్నెస్. వన్స్ యు గెయిన్ ది స్టేటస్ ఆఫ్ ది విట్నెస్,
then there is a gap between the mind which is in sorrow and the person who is the witness. A gap వస్తుంది, దాని పేరే వివేకం. ఆ మాత్రం గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్ కూడా లేనివాడు వాడు దుఃఖిస్తూనే ఉంటాడు. కొంతమంది దివసే దివసే మూఢమావిశంతిన పండితం, శోకస్థాన సహస్రాన్ని భయస్థాన శతాని చ దివసే దివసే మూఢమావిశంతి న పండితం. సో తెల్లవారి లేస్తే కొంతమంది ఎంత భయంకరమైన సంసారాసక్తిలో ఉంటారంటే వాళ్ళకి అడుగు అడుగునా భయమే, అడుగు అడుగునా శోకమే. దే లివ్ ఇన్ టోటల్ ఇన్సెక్యూరిటీ. అసలు సెక్యూరిటీ అనేది వాళ్ళకి అనుభవానికి రాదు. దే ఎంటైర్లీ రిమైన్ ఇన్సెక్యూర్ త్రూ అవుట్ ది డే. అంచేతనే వాళ్ళకి నిద్రపోవడం కూడా కష్టమైపోతుంది ఇన్సెక్యూరిటీ వల్ల. సో దే హ్యావ్ టు గెట్ సమ్ డ్రగ్డ్ స్లీప్, ఎందుకంటే ఇన్సెక్యూరిటీ బాగా పెరిగిపోయి ఉంటుంది. అది అవివేకం. అది చాలా దురదృష్టకరమైన విషయం. మనిషి అలా బతకూడదు. కనుక ప్రతిదానికి భయపడుతూ ఉండడం, ప్రతిదానికి శోకిస్తూ ఉండటం అది ఎవరికి శోభను ఇవ్వదు. చిన్నపిల్లల్లాగా, చిన్నపిల్లల్లోనే చాక్లెట్ చూస్తే ఆనందం, చాక్లెట్ ఇవ్వకపోతే ఏడుపు, ఎలకం చూస్తే పరుగు, అది అది చిన్నపిల్లలకు కూడా శోభనివ్వదు. కనుక వివేకాన్ని సంపాదించి మనస్సుకి తనకి సాక్షి రూపంగా ఉంటూ ఆ వివేకంతో కనుక హ్యాండిల్ చేసినట్లయితే మనస్సులో దుఃఖం నిర్మాణమైన సందర్భంలో కూడా ఆ దుఃఖాన్ని మానవుడు అధిగమించగలుగుతాడు. అది వివేక ప్రజ్ఞ. ఈ వివేక ప్రజ్ఞని నీవు తప్పక కలిగి ఉండవలేవు అని ఈ శ్లోకం యొక్క సందేశం. ఈ విధంగా ఈ శ్లోకాన్ని గురించి ఏదో ప్రతి క్లాసులోనూ ఆ శ్లోకము అనే టాపిక్ని ఒక్కొక్క యాంగిల్లో విశ్లేషణ చేసి మనం ముందుకు వెళ్తున్నాము. అయితే మనం ఆ భాష్యం పూర్తి చేసేస్తే నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళచ్చు. కాబట్టి భాష్య భాగం చూద్దాం. కొంత విచారం నడుస్తోంది. నిన్న ఆ సంగ్రహ వాక్యం వివరణ వాక్యం అంటూ చెప్పాను. నచ అర్జునస్య ప్రశ్న ఉపపన్నో భవతి జియాయసీ చేత్ కర్మణస్తే ఇత్యాది ఏకపురుషానుష్ఠేయత్వ అసంభవం బుద్ధికర్మణో భగవతా పూర్వమనుక్తం కథం అర్జున అశ్రుతం బుద్ధే చ కర్మణో జియాయస్త్వం భగవతే అధ్యారోపయేత్ మృషా ఏవ జియాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధి ఇది. అక్కడ ఆ వాక్యానికి అన్వయం ఎలాగంటే, జ్ఞానము కర్మ అని రెండు ఉన్నాయి. ఈ జ్ఞానము కర్మ అనే వాటిలో ఈ రెండు విభాగము చేసి ఇదేది కలగాపులగం చేసేసి ఒకటే కిచిడి అని కాదు. దే ఆర్ టూ డిస్టింక్ట్ థింగ్స్. వీ డోంట్ సే డిఫరెంట్, ఇట్స్ ఎ డిస్టింక్ట్. టూ డిస్టింక్ట్ థింగ్స్ విభాగము చెప్పాడు శ్రీకృష్ణుడు. అంచేతనే విభాగం చెప్పి నీకు జ్ఞానానికి తొందర లేదయా అర్జున, నువ్వు కర్మ చేసుకో అని చెప్పాడు. ఆయన చెప్పిన పద్ధతి అది. జ్ఞానం గురించి ఎందుకు చెప్పాడంటే, అజ్ఞానం చేతనే ఎవరో మరణించారని దుఃఖించడం ఉంటుంది. జ్ఞానం ఉన్నట్లయితే, వివేక జ్ఞానం ఉన్నట్లయితే మరణాన్ని గురించి దుఃఖించడం ఉండదు. తర్వాత మనిషి అజ్ఞానంలో ఉన్నప్పుడు మాత్రమే తన కర్తవ్యాన్ని పక్కనకి నెట్టేసి అలాంటి ప్రయత్నం చేస్తాడు. అజ్ఞాని మాత్రమే అలా ప్రవర్తిస్తాడు. జ్ఞానం గలవాడు, ఆ ఆత్మస్వరూపం యొక్క మహిమను చుచాయిగానైనా తెలుసున్నవాడు తన స్వధర్మం విషయంలో ఎన్నడూ కూడా వెనుకడుగు వేయడు అని అలా చెప్పి, నీవు ఆ జ్ఞానానికి నీకు ఇంకా తొందర లేదు, ఆత్మజ్ఞానము సన్యాస నిష్ఠ అవన్నీ కూడా సావకాశంగా వస్తాయి, నీకు అదంతా ఏర్పడుతుంది. కానీ ప్రస్తుతానికి మటుకు నీవు కర్మయోగాన్ని అనుష్ఠించు అని చెప్తాడు. చెప్తే ఇలా చెప్పినప్పుడే ఆ ప్రశ్న ఉపపన్నమవుతుంది. ఏమని? ఈ జ్ఞానయోగము లక్ష్యము, కర్మయోగము మనిషిని దానికోసం తయారు చేస్తుంది. ఈ విధంగా జ్ఞానయోగము కర్మయోగము కంటే శ్రేష్టము, ఉపేయం గనక శ్రేష్టము అని నువ్వు అన్నప్పుడు అని అలాగే శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ఈయన భావన చేసుకుంటాడు. రెండు చెప్తే ఎప్పుడైనా రెండు అనేప్పటికీ ఏది గొప్ప అనే ఆలోచన వస్తుంది మనిషికి. కాబట్టి నువ్వు చెప్పిన మాటలను బట్టి చూస్తే నాకేమో జ్ఞానమే గొప్పది కర్మ కంటే అని అనిపిస్తోంది. అటువంటప్పుడు నువ్వు నన్ను జ్ఞానంలోకి వెళ్లకుండా కర్మలోకి వెళ్ళమని ఎందుకు ప్రోత్సహిస్తున్నావు అని ప్రశ్న వేస్తాయి. సపోజ్ శ్రీకృష్ణుడు రెండు చెప్పలేదనుకోండి,
ఒకటే చెప్పాడు అనుకో. ఏమిటి? జ్ఞానకర్మ సముచ్చయం. సముచ్చయం అంటే ఒకటే. ఇదేది కలిపి మీరు ఆచరించుకోవాలంటే ఒకటే చెప్పినట్టు అవుతుంది. దానికి దృష్టాంతం కూడా శంకరులు చెప్పబోతున్నారు. సో జ్ఞానకర్మ సముచ్చయాన్ని చెప్పాడు అనుకోండి. అంటే జ్ఞానకర్మ విభాగం చెప్పలేదన్నమాట. జ్ఞానకర్మ విభాగం శ్రీకృష్ణుడు చెప్పకపోతే వీడు వినలేదు. అనుక్త అనుక్తం అశ్రుతం. ఆయన చెప్పకపోతే వీడు వినడం సంభవించదు. సో ఆయన చెప్పంది, వీడు విననిది, అటువంటి విభాగాన్ని ఆధారంగా చేసుకుని ప్రశ్న ఎలా వేస్తాడు? ప్రశ్నకి మూలం విభాగం. జ్ఞానం కంటే కర్మ గొప్పది, కర్మ కంటే జ్ఞానం గొప్పదై ఉండగా నన్ను జ్ఞానం వద్దని కర్మ చేయమని ఎందుకు చెప్తున్నావు అని ప్రశ్న వేసాడంటే జ్ఞానము కర్మ అనే విభాగాన్ని బేస్ చేసుకుని ఆ ప్రశ్న వేశాడు. అంటే జ్ఞానకర్మ విభాగాన్ని వీడు విని ఉండాలి. అంటే జ్ఞానకర్మ విభాగాన్ని శ్రీకృష్ణుడు చెప్పు ఉండాలి. మరి సముచ్చయం అంటావేంటి నువ్వు అని ఆ వాక్యం. ఏమిటి? ఏకపురుష అనుష్ఠేయత్వ అసంభవం. విభాగము అంటే అర్థం ఏమిటి, సముచ్చయము అంటే అర్థం ఏమిటి చెప్పాను ఇంతకుముందు నేను. ఏకపురుష అనుష్ఠేయత్వ సంభవం అయితే సముచ్చయం. ఒకే పురుషుడు ఒకే కాలంలో అనుష్ఠించటానికి అవకాశం ఉంటే సముచ్చయము అంటారు. ఏకపురుష అనుష్ఠేయత్వ అసంభవం. ఒకే సమయంలో ఒకే పురుషుడు అనుష్ఠించడానికి కుదరదు. అంటే ఒకే పురుషుడు వేర్వేరు సమయాల్లో అనుష్ఠించవచ్చు, లేకపోతే ఒకే సమయంలో వేర్వేరు పురుషులు అనుష్ఠించవచ్చు. అది సమన్వయం. సో ఈ రకంగా సమన్వయము అనేది శ్రీకృష్ణుడు చెప్పాడే కానీ సముచ్చయం చెప్పలేదు. సముచ్చయంలో ఒకటే అవుతుంది, సమన్వయంలో విభాగం ఉంటుంది. కాబట్టి అర్జునుడు వేసిన ప్రశ్నని బట్టి కూడా గీతలో జ్ఞానకర్మ సమన్వయమే కానీ జ్ఞానకర్మ సముచ్చయము కాదు. కించ యది బుద్ధికర్మణో సర్వేషాం సముచ్చయ ఉక్త స్యాత్ అర్జునస్యాపి స ఉక్త ఏవా ఇది. అంటే దీంట్లో ఇంకో చిన్న మీమాంస. ఇలాంటివి చిన్న చిన్న ఆశంకలు, పెద్ద బలమైన ఆశంక ఏం కాదు. బట్ శంకరులు దాన్ని కూడా ఖండిస్తున్నారు. వేదాల్లో జ్ఞానకర్మ విభాగాన్ని చెప్పినా అర్జునుడికి ఒక్కడికి మాత్రం శ్రీకృష్ణుడు జ్ఞానకర్మ సముచ్చయాన్ని చెప్పాడనో, లేకపోతే వేదాల్లో సముచ్చయం చెప్పినా అర్జునుడికి విభాగాన్ని చెప్పాడనో, అలాగా వేద బోధని అర్జునుడికి చేసిన బోధని ఈ రెండు వేర్వేరు బోధలు అనే విధంగా ప్రతిపాదన చేయటం సరికాదు. కాబట్టి అసలు వాస్తవంలో అర్జునుడికి ఏది చెప్పాడో వేదాల్లో అదే చెప్పాడని, వేదాల్లో చేసిన బోధనే మళ్ళీ అర్జునుడికి చేసాడని, ఆ విధంగా వేద ఉపనిషత్తులలో బోధించిన జ్ఞానానికి గీతా జ్ఞానానికి ఒక సంవాదాన్ని మనం ముందు స్వీకరించాల్సి ఉంటుంది. కాబట్టి అందరికీ కనుక సర్వమానవుల్ని ఉద్దేశించి బుద్ధి కర్మల యొక్క సముచ్చయాన్ని చెప్పుంటే అర్జునుడికి కూడా ఆ సముచ్చయాన్నే శ్రీకృష్ణుడు చెప్పి ఉండాలి. అప్పుడు అలాంటి సందర్భంలో ఈ ప్రశ్న కుదరదు. ఏమిటా ప్రశ్న? ఆయన అంటారు చూడండి, యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం ఇది కథముభయోః ఉపదేశే సతి అన్యతర విషయ ఏవ ప్రశ్న స్యాత్. ఇది కొంచెం పూర్వపక్ష సిద్ధాంత విచారం. దీన్ని బైనరీ మెథడ్ అంటారు. అంటే పాఠం అనేది అలాగ ఊరికే గొలుసు కట్టుగా చెప్పుకుపోవటం ఒక పద్ధతి. అలా కాకుండా దాన్ని విడతీసేయటం. వీడు ప్రశ్న వేసేవాడు, వీడు సమాధానం చెప్పేవాడు అని బైనరీ మెథడ్, పూర్వపక్షము సిద్ధాంతం. ఈ బైనరీ మెథడు ఇది హిందూ తత్వశాస్త్రం యొక్క ప్రధాన లక్షణం. ఎక్కడ చూసినా మీకు ఆ మెథడే కొనసాగుతూ ఉంటుంది. సో ఈ బైనరీ మెథడ్లో ఏమిటవుతుందంటే ఒక పూర్వపక్షిని కల్పిస్తారు. ఒకప్పుడు ఆ పూర్వపక్షం ఉంటాడు. కల్పిస్తారంటే సుతరాము కల్పించారని ఏం కాదు, ఉంటాడు, వాడు సమాజంలో ఉంటాడు ఈ పూర్వపక్షి ఎక్కడ. సో ఎటొచ్చి వ్యక్తిగతంగా వాడిని తీసుకొచ్చి వాడి వాస్తవ నామాన్ని ఉటంకించి చెప్పరు. ఇటువంటి ఒక పూర్వపక్షిని కల్పిస్తారు. ఈ పూర్వపక్షి అక్కడ వాస్తవంగా ఎదుర్కొన్నా నిలబడి ఉన్నాడే అన్నట్టుగా వర్ణిస్తారు. దానికి సిద్ధాంతి సమాధానం చెప్తున్నట్టుగా ఉంటుంది ఈ బైనరీ మెథడ్. శంకర దిగ్విజయాలని అనేక గ్రంథాలు వచ్చాయి. ఈ గ్రంథాల్లో వాళ్ళు ఎలా ప్రతిపాదన చేస్తారంటే
ఓ సమావేశాన్ని ఒకదాన్ని, ఒక సీన్ ఒకదాన్ని క్రియేట్ చేస్తారు. మరి కవులు అంటే మరి అలాగే ఉంటారు కదండి. ఇప్పుడు నాటకం రాసిన కవులు నాటకం అంటే ఎలా రాస్తారు? నాటకం అంటే సీన్ 1, సీన్ 2, సీన్ 3 అలా ఉంటుంది. సో సినిమా కూడా అలాగే ఉంటుంది. అలాగే మోరర్లెస్ అలాగే ఉంటుంది కదా. సో సీన్ ఉంటుంది. ఆ సీన్లో ఆ సంఘటనలు ఏవో వరుసపెట్టి జరుగుతాయి. తక్కువ ఆ సీన్ అంతమవుతుంది, మళ్ళీ ఇంకో సీన్, అలాగా. సో సీన్లలో మారుతూ ఉంటాయి. అలాగే ఈ సీన్లన్నీ కలిపేసేస్తే అది నాటకం. సో అదేవిధంగా శంకరాచార్యుని జీవితంలో కూడా ఒక సీన్ 1. ఏమిటి శంకరాచార్యుడి జీవితం అంటే ఏం చెప్తారు? ఆయన సన్యాసి, ఆయనకంటూ జీవితం ఏమీ ఆయన పెట్టుకోలేదు, ఆయన చెప్పలేదు. ఎక్కడ భాష్యాల్లో ఎక్కడ ఒక్క మాట కూడా ఆయన తన జీవితాన్ని గురించి అనలేదు. సో ఏదో సీన్ కల్పించాలి. ఏం సీన్ కల్పిస్తారంటే సీన్ 1, కాశీ మహారాజా ప్యాలెస్. పండితులందరూ కూర్చున్నారు. దాంట్లో కొంతమంది పండితులు శంకరుని వైపు ఉన్నారు, మరికొంతమంది పండితులు అటువైపు ఉన్నారు. ఈ మరికొంతమంది అటువైపు ఉన్న పండితులు ఎవరైతే ఈ రచయితకి నచ్చరో వాళ్ళందరూ అటువైపు ఉంటారు. ఈ రచయితకి అభిమానులందరూ ఇటు ఉంటారు. అలా కల్పించుకుంటాడు. కాబట్టి పెట్టి ఓ చర్చ ఒకటి పెడతాడు. పెట్టి దీంట్లో శంకరుడు ఫలానా వాడిని ఓడించాడు. అది సీన్ 1, సీన్ 2, సీన్ 3 ఇలా రాశారు శంకర దిగ్విజయాలు. కానీ భాష్యాలు చూస్తే శంకరాచార్యుల యొక్క పర్సనాలిటీ ఆ విధంగా ముందుకు రాదు. ఆ దిగ్విజయం చదివితే పర్సనాలిటీ ఎలా వస్తుందంటే, ఒక కత్తి పట్టుకుని నెపోలియన్ సైన్యాన్ని పెట్టుకుని దిగ్విజయ జైత్రయాత్ర చేస్తాడు నెపోలియన్. ఒక రాజ్యం తర్వాత మరో రాజ్యాన్ని అలాగా ఓడించుకుంటూ పోతాడు. తర్వాత తను ఓడిపోతాడు. ఆ తను ఓడిపోయినది తీసి పారేయండి. అలా విజయయాత్ర పరంపరగా చేసుకొచ్చాడే, అవి అలా వర్ణిస్తారు. అది శంకరాచార్యుల యొక్క క్యారెక్టర్ని పైకి తీసుకొచ్చే పద్ధతి అదా? ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ అగ్రీ విత్ దాట్. ఎందుకంటే ఆయన భాష్యాల్లో కూడా ఆయన దాన్ని ఆ విధంగా ప్రతిపాదించలేదు. ఆన్ ది అదర్ హ్యాండ్ ఈ ప్రెజెంటెడ్ ఇట్ ఇన్ ది అపోజిట్ వే. కాబట్టి ఇప్పుడు అద్వైతవాదులు, అద్వైతము అంటే అవిరోధం నిబోధత. ఎంతో అవిరోధమే. విరోధమే ఉంటే అద్వైతం ఎందుకు అవుతుంది? విరోధం ఉండాలంటే రెండు ఉండాలి. కాబట్టి ఇక్కడ ఊరికే టీచింగ్ మెథడ్ అది. పూర్వపక్షం సిద్ధాంతి అనేది ఇట్స్ బైనరీ టీచింగ్ మెథడ్. టీచింగ్ మెథడ్ని చూసి టీచింగ్ని పక్కన పెట్టేసి వీళ్ళు సీన్ క్రియేట్ చేసుకుంటూ పోయారు. అంతేగాని శంకరులు అలాగా ఒక దిగ్విజయం అంటూ, దిగ్విజయం వాళ్ళకి క్షత్రియులకు ఉంటుంది దిగ్విజయం. ఆత్మజ్ఞానికి దిగ్విజయం ఏమిటండి? సో ఆ విధంగా దాన్ని ప్రతిపాదన శంకరాచార్య అంటే ది నెపోలియన్ ఆఫ్ ఫిలాసఫీ కింద ప్రజెంట్ చేస్తారు. ఇట్ ఈజ్ నాట్ ఎ వెరీ అప్రోప్రియేట్ ప్రజెంటేషన్. శంకరుల మీద భక్తి ఉండడం వేరును అలాగ ప్రజెంట్ చేయడం అంత యోగ్యంగా ఉండదు. ఫస్ట్ అలా వాళ్ళు ఎందుకు ప్రజెంట్ చేశారా అని ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది, ఈ భాష్యాలు ఏదో కొద్దో గొప్ప చూసి ఓ 4 పేజీలు చదివేపటికి దాంట్లో పూర్వపక్ష సిద్ధాంతి అలా వస్తూ ఉంటుంది. దాంతో ఎక్కడైనా అలా ఘటభాష్యం ఉన్నది. దాంతో సత్కార్యవాదాన్ని స్థాపిస్తారు. అసత్కార్యవాది ముందు శూన్యవాది పూర్వపక్షంగా ఉంటుంది. కొంతసేపు శూన్యవాది అవతలకు పోతాడు. ఈ నైయాయికుడు అసత్కార్యవాది అని ఒకడు ఉన్నాడు, వాడు వస్తాడు పూర్వపక్షిగా. ఆ తర్వాత వాడిని కూడా నిరాకరిస్తారు, సత్కార్యవాదాన్ని నిలబెడతారు. అలా ఉంటుంది ఆ భాష్యం. దాన్ని చూసేప్పటికి ఏమనిపిస్తుందంటే, వాడిని పోయెట్టుకు అప్పచెప్పినట్లయితే దాన్ని, ఈ భాష్యము దీంట్లో చెప్పిన విషయం దీని మీద వాడికి ఇంట్రెస్ట్ ఉండదు. వాడు ఏం చేస్తాడంటే శంకర శూన్యవాదిగా ఓ క్యారెక్టర్ని పెడతాడు. శూన్యవాదులు ఉన్నారు. నాగార్జున అని ఒక శూన్యవాదిని క్షణిక విజ్ఞానవాది. సో నాగార్జున అని బౌద్ధ ఆచార్యుడు, క్షణిక విజ్ఞానవాది. అండ్ దెన్ అసత్కార్యవాది అంటే నైయాయికుడు గౌతమ పెట్టచ్చు. గౌతమ అంటే ఆయన న్యాయశాస్త్రాన్ని ప్రవర్తకుడు, ఆయన పెట్టచ్చు. లేకపోతే అర్వాచీనుల్ని పెట్టచ్చు. ఈ నవద్వీపం బెంగాల్లో అర్వాచీనులు రఘునాథ శిరోమణని, గదాధర భట్టాచార్య అని, వీళ్ళందరూ కూడా అధునాతన ఆధునికులైనటువంటి నైయాయికులు, పెద్ద పెద్ద విద్వాంసులు. వాళ్ళలో ఎవరినో ఒకటి పెట్టచ్చు. పెట్టి ఓ సీన్ ఒకటి క్రియేట్ చేయడం. ఇవన్నీ కూడా నాటకాలు వేయటానికి బాగుంటాయి, కానీ ఆ విధంగా శంకరాచార్యుని క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అవి శోభనీయం. ఎనీవే, కాబట్టి ఈ పూర్వపక్షము సిద్ధాంతము అన్నది ఇట్స్ ఏ మెథడ్ ఆఫ్ టీచింగ్, ఏ వండర్ఫుల్ మెథడ్ ఆఫ్ టీచింగ్. సో ఇక్కడ పూర్వపక్షం ఏమిటంటే, సముచ్చయమే గీత బోధించినది. దానికి సమాధానం చెప్తున్నారు. సముచ్చయం ఎలా చెప్తాడయా? వేదాల్లో చెప్పిందే గీతలో చెప్పిందని ఒప్పుకుంటావా? ఎస్. అయితే నువ్వు అంటున్నది వేదాల్లో కూడా సముచ్చయమే చెప్పారు. ఎస్. అక్కడ సముచ్చయమే, ఇక్కడ సముచ్చయమే. అది కుదరదు. ఎందుకంటే
అర్జునుడు ప్రశ్న వేస్తున్నాడు ఏమని, యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. హే శ్రీకృష్ణ, ఈ రెండింటిలో ఏతయోహ ద్వివచనం, రామయోహలాగా, నాట్ ఎంటైర్లీ రామయోహో. సో రామయోహ అంటే మీకు ద్వివచనం కాదు, రామస్య రామయోహో ఏతయోహో, ఈ రెండింటిలో నాకు శ్రేయస్కరమైనది, నాకు హితమును చేసేదేమిటో ఏకం ఒక్కటి, సునిశ్చితం నువ్వు ఖచ్చితంగా నిర్ధారణ చేసి నాకు చెప్పు అని అడిగితే అంతకుముందు శ్రీకృష్ణుడు సముచ్చయం చెప్పి ఉంటే వీడు ఇలాంటి ప్రశ్న ఎలా వేస్తాడు? కాబట్టి శ్రీకృష్ణుడు సముచ్చయం చెప్పి ఉంటే అలాంటి ప్రశ్న వేసి ఉండడు. కాబట్టి వీడు ఇలాంటి ప్రశ్న వేసాడు కనుక కాబట్టి శ్రీకృష్ణుడు ఉభయోహ ఉపదేశే సతి, ఆ రెండింటినీ కూడా శ్రీకృష్ణుడు విభాగంగా చెప్పి ఉండాలి, రెండు చెప్పి ఉండాలి. అప్పుడు అన్యతర విషయ ఏవ ప్రశ్న స్యాత్. ఇదొక యోగము, యోగము అంటే ఉపాయము, ఇదొక సాధన, జ్ఞాననిష్ట, జ్ఞాన బేస్డ్ లైఫ్ స్టైల్, కర్మనిష్ట, కర్మయోగము, కర్మ బేస్డ్ లైఫ్ స్టైల్ అని రెండు ఉపాయాలు ఉన్నప్పుడు, ఆ రెండు ఉపాయాలను శ్రీకృష్ణుడు ఉపదేశించి ఉన్నప్పుడు, దట్ బీయింగ్ ది కేస్, సో నాకు వాటిల్లో ఏదో ఒకటి చెప్పు అనే ప్రశ్న యుక్తియుక్తంగా ఉంటుంది. అంతేగాని ఆయన సముచ్చయాన్ని చెప్పి ఉంటే నాకు ఒకటి చెప్పు అనే ప్రశ్న కూడా అసందర్భంగా ఉంటుంది. దానికి దృష్టాంతం నహి ప్రశమనార్థిన వైద్యేన మధురం శీతంచ భోక్తవ్యం ఇత్యుపదిష్టే తయోరన్యతరత్ పిత్త ప్రశమన కారణం బ్రూహి ఇది ప్రశ్న సంభవతి. కాబట్టి శ్రీకృష్ణుడు జ్ఞానకర్మ సముచ్చయాన్ని కనుక చెప్పి ఉంటే, జ్ఞానము కానీ కర్మను కానీ ఏదో ఒకటి నాకు గొప్పది చెప్పు అనే ప్రశ్న అసందర్భపు ప్రశ్న అవుతుంది. ఎలాగంటే ఒకడు పిత్తంతో బాధపడుతున్నాడు. పిత్తము అంటే బైల్, పిత్తం అంటే అర్థం తెలియదేమో అని బైల్ అని చెప్పారు. బైల్ అంటే ఏమిటని మీరు అడగద్దు, నాకు అది తెలియదు. ఊరికే అర్థం చెప్పినట్టు ఉంటుంది, చెప్పినట్టు కాదు. మరి అదే అలాగే ఉంటుంది, లోకం అలాగే నడుస్తూ ఉంటుంది. పిత్తము అంటే ఏమిటండి? బాయిల్. యు ఆర్ హ్యాపీ, ఐఆమ్ హ్యాపీ. ఏమో, ఐ టు డోంట్ నో. పిత్తము అంటే పైత్యము, పిత్తం నుంచి వచ్చింది. పైత్యం అంటే ఇప్పుడు అది కొత్తగా చెప్పింది ఏం లేదు. పిత్తాన్ని ఎప్రచయం చేసి ఆది వృద్ధి చేస్తే వైద్యం అయింది. ఇంకా అంతకంటే దాంట్లో ఏమి వార్పే లేదు, సేమ్ వర్డ్, పిత్త పైత్యం. సో అంటే ఏదో ఏదో ఒక ఆర్గన్, స్ప్లీనో లేకపోతే ఏదో కిడ్నీయో లేకపోతే మరి లివర్ కిడ్నీ కాదు. సో దాని నుంచి ఈ బైల్ యాసిడ్స్ ఏవో రిలీజ్ అవుతాయి. అవి ఎక్కువ అయినట్లయితే శరీరంలో ఏదో అనారోగ్యం చేస్తుంది, సంథింగ్ లైక్ దట్. దాంతో వీడు బాధపడుతున్నాడు. సమ్ కైండ్ ఆఫ్ హార్ట్ బర్న్ అంటారు. అది బహుశా అది పిత్తం కాకపోవచ్చు, అది ఎసిడిటీ. దీనికి రిలేటెడ్ ఏమో బైల్ యాసిడ్స్ అని అంటారు, మరి పసరం వాటెవర్. సో ఈ పిత్తంతో వీడు బాధపడుతున్నాడు. బాధపడుతుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. సో వెళ్తే ఆయన ఏమని సలహా చెప్పాడంటే, ఈ మిరపకాయ బజ్జీలు అవి తినకాయ, మిరపకాయ బజ్జీలు తింటూ ఉంటారు, హాట్. తర్వాత బాగా వేడి ఉన్న పదార్థాలు తినకు, చల్లటివి తీయనివి మధుర శీత పదార్థాలు భుజించు. మధురం శీతంచ భోక్తవ్యం, మధురమైంది అవ్వాలి, శీతమైంది అవ్వాలి. మధురం శీతంచ భోక్త సముచ్చయం, మధురమైనది కానీ శీతమైనది కానీ కాదు, మధురము శీతము అయినది భుజించమని ఆయన చెప్పాడు. మధురం శీతంచ భోక్తవ్యం ఇది ఉపదిష్టే అని ఆయన మందు ఏదో ఇచ్చి ఇది చెప్పాడు. ఆయుర్వేద వైద్యులకి ఇంగ్లీష్ వైద్యులకి తేడా ఏమిటంటే, ఆయుర్వేద వైద్యులు మందు ఇచ్చి పథ్యం చెప్తారు. ఇంగ్లీష్ హోమియోపతి వాళ్ళు కూడా బహుశా అలా చేస్తారేమో. ఈ తర్వాత చెప్పచ్చు మీరు పథ్యం చేసి ఉండరు అని చెప్పి తగ్గలేదని వీడు తప్పుకోవచ్చు. అలా కాకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, పథ్యం కూడా ఒకటి చెప్తారు. ఈ ఇంగ్లీష్ వైద్యం అయితే పథ్యం ఏమి ఉండదు. యూ కెన్ కంటిన్యూ. ఈ మధ్య కాలంలో వీళ్ళు కూడా పథ్యం నేర్చుకుంటున్నారు. ఎందుకంటే ఆహార నియమం లేదే ఏ మందు పనికిరాదు అనే ఒక గుణపాఠం ఈ మధ్యన మెడిసిన్ కూడా నేర్చుకుంటోంది, మోడర్న్ మెడిసిన్. కాబట్టి సో దే ఆర్ ఆల్సో అడ్వైజింగ్. ఓ డాక్టర్ గారు పేషెంట్కి అడ్వైజ్ ఇస్తుంటే నేను ఆ సమీపంలో కూర్చుని ఉన్నా. ఈ డాక్టర్ పేషెంట్ తోటి అన్నాడు, యు కట్ డౌన్ ఆన్ ది రెడ్ మీట్ అని సలహా ఇచ్చాడు.
ఏదో అమెరికాలో. ఆ తర్వాత ఆ డాక్టర్ గారు మా క్లాస్కి వస్తూ ఉంటారు. నేను ఆయన అడిగాను, అదేం సలహా అని అంటారు. యూ కట్ డౌన్ మీట్ ఆల్ టుగెదర్ అని సలహా చెప్పొచ్చు మీరు. పర్టికులర్గా రెడ్ మీట్ కట్ డౌన్ కాదు, టోటల్ కట్ డౌన్ అంటే రెడ్యూస్ ది క్వాంటిటీ అని అర్థం. టోటల్గా వెజిటేరియన్గా బతకవయా అని సలహా చెప్పొచ్చు కదా. ఇది ఎక్కడ సలహా అండి అంటే, వాడు వినొద్దండి మనం కలిపేది, వాడు ప్రాక్టికల్గా ఏదో చెప్పాలి కానీ ఇంప్రాక్టికల్ అడ్వైస్ పనికిరాదు. రెడ్ మీట్ అని ఉంటుంది, ఈ మీట్లో మళ్ళీ అనేక రకాలు. దాంట్లో ఈ రెడ్ మీట్ని వీళ్ళు బాగా ఇష్టపడతారు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు కూడా రెడ్ మీట్ లైక్ చేస్తూ ఉంటారు. హార్ట్కి రెడ్ మీట్ ఈజ్ పర్టికులర్లీ బ్యాడ్. అంటే నేను చెప్పాను, ది నాన్ రెడ్ మీట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఇట్ గుడ్ ఫర్ ది హార్ట్ అంటే అది గుడ్ కాదనుకోండి, బట్ సమ్హౌ దిస్ ఈజ్ సమ్ వాట్ బెటర్. నాన్ రెడ్ మీట్ ఈజ్ సమ్ వాట్ బెటర్ దాన్ రెడ్ మీట్. ఎనీవే, సో మధురం శీతంచ భోక్తవ్యం అని ఉపదేశం చేస్తే వీడు ప్రశ్న వేస్తాట, ఏమని? తయోరన్యతరతు పిత్త ప్రశమన కారణం బ్రూహి అని ప్రశ్న వేస్తాడు. మీరు నాకు నిశ్చయం చేసి నేను మధురం తినాలా లేక శీతం తినాలా పిత్తం తగ్గాలంటే అదేమిటో చెప్పండి అని వీడు అడుగుతాడు. అడిగితే అలాంటి ప్రశ్న అది యోగ్యంగా ఉందా? ప్రశ్న యోగ్యంగా లేదు. అయ్యా మీరు చెప్పిన ఉపదేశం నాకు అర్థం కాలేదు, మీరు నన్ను మధురం తినమన్నారా శీతం తినమన్నారా అని వీడు అడిగాడు. అడిగితే ఆ ప్రశ్న అంత అయోగ్యంగా ఉంది. ఆయన ఏం చెప్పారు? మధురం శీతంచ అని ఆయన ఉపదేశిస్తే మీరు మధురం తినమన్నారా శీతం తినమన్నారా అని అడగడం అన్నది అది అసందర్భమైన ప్రశ్న. కాబట్టి శ్రీకృష్ణుడు కనుక సముచ్చయాన్నే బోధించుంటే నన్ను జ్ఞానం పాటించమంటావా కర్మ పాటించమంటావా ఏదో ఒకటి తేల్చి చెప్పు అని వీడు ప్రశ్న ఎలా వేస్తాడు? కాబట్టి ప్రశ్నని కనుక మనం అర్జునుడు వేసిన ప్రశ్నని మనం పర్యాలోచన చేస్తే సముచ్చయం చెప్పలేదు, జ్ఞానకర్మ విభాగాన్ని కొంతసేపు టెక్నికల్గా అంటే అర్జునస్య ఓకే భగవదుక్తవచనార్థ వివేకానవధారణ నిమిత్తః ప్రశ్నః కల్పయేత్ తథాపి భగవతా ప్రశ్నానురూపం ప్రతివచనం దేయం మయా బుద్ధికర్మణోః సముచ్చయ ఉక్తః కిమర్థమిత్థం త్వం భ్రాంతోసి ఇది. దీని మీద పూర్వపక్షి అంటాడు, ప్రశ్నని బట్టి నువ్వు ఎలా నిర్ణయిస్తావయ్యా? ప్రశ్న విభాగాన్ని అనురూపంగా ఉంది కనుక బోధ విభాగమే అని నువ్వు ఎలా చెప్తావు? ప్రశ్న వేసేవాడు అవివేక అయి ఉండొచ్చు, వీడికి తెలియకుండా ప్రశ్న వేసి ఉండొచ్చు. కాబట్టి అర్జునస్య ప్రశ్న, అర్జునుని ప్రశ్న భగవదుక్త వచన అర్థ వివేక అనవధారణ నిమిత్త, భగవంతుడు చేసిన బోధ యొక్క అవగాహన లేకుండా వీడు వేసాడు ప్రశ్న. అంటే ఏమిటి? భగవంతుడు సముచ్చయాన్ని బోధించాడు, కానీ వీడు సముచ్చయాన్ని బోధించాడు భగవానుడు అని తెలుసుకోక ఆ అవగాహన లేని కారణంగా నాకు జ్ఞానం పాటించమంటావా కర్మ పాటించమంటావా అని విభాగం బేసిస్ మీద వీడు ప్రశ్న వేశాడు. కాబట్టి ప్రశ్న విభాగం బేసిస్ మీద ఉంది కనుక ఉపదేశము కూడా విభాగ రూపమైనదే అని నీవు నిర్ధారించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రశ్న వేసిన వాడు అవివేకి కావచ్చు కదా అథ అని పూర్వపక్షం. దానికి సిద్ధాంతం సమాధానం తథాపి, అయినప్పటికీ. అంటే అయినప్పటికీ అంటే సిద్ధాంతం చెప్తున్నారు. ఏమనంటే చూడు, ఓకే అగ్రీడ్, తథాపి అంటే అగ్రీడ్. అర్జునుడు వేసిన ప్రశ్నని బట్టి మనం నిర్ణయం చేయొద్దు, అగ్రీడ్. బట్ శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానాన్ని బట్టి నిర్ణయం చేయొచ్చు కదా. శ్రీకృష్ణుడు సముచ్చయం బోధించాడు అనుకోండి, అర్జునుడు విభాగం అర్థం చేసుకున్నాడు అనుకోండి, పొరపాటుని విభాగం అర్థం చేసుకుని విభాగాన్ని బట్టి ప్రశ్న వేశాడు అనుకోండి, అప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏమని ప్రశ్నకి సమాధానం ఏమని చెప్పాలంటే, ఓరు వెర్రివాడా, నేను నిన్ను ఇది కానీ అది కానీ పాటించమని నేను చెప్పలేదురా, నిన్ను మధురం కానీ శీతం కానీ తినమనలేదు, మధురము శీతము అయిన దాన్ని తినమన్నాను అన్నట్టుగా నిన్ను బుద్ధి జ్ఞానము కానీ కర్మ కానీ పాటించమని నేను అనలేదు, జ్ఞానకర్మ సముచ్చయాన్ని పాటించమన్నాను. నువ్వేమిటి జ్ఞానం పాటించమంటావా కర్మ పాటించమంటావా అని అర్థం లేకుండా ప్రశ్న వేస్తున్నావు అని సమాధానం చెప్పు ఉండాలి ఆయన. కానీ ఆయన అలా చెప్పలేదు.
కిమర్థమిత్థం త్వం భ్రాంతః అసి, అదే నేను చెప్పింది ఒకటే అయితే నువ్వు ఇంకో రకంగా భ్రాంతి పడి ప్రశ్న వేస్తున్నావే అని కూడా కోకలేసి ఉండాలి. ఆయన ఆ పని చేయలేదు. ఆయన తన విభాగం బోధించడానికి సందర్భంగానే తన విభాగం బోధించినట్టు, ఆ విభాగానికి అనురూపంగానే వీడు ప్రశ్న వేసినట్టు, ఆ ప్రశ్నకు అనురూపంగానే మళ్ళీ విభాగం బేసిస్ మీదే సమాధానం చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? విభాగం విషయంలో వ్యామోహం ఎవళ్ళకీ లేదు. శ్రీకృష్ణుడు విభాగాన్నే బోధించాడు, అర్జునుడు విభాగాన్నే అర్థం చేసుకుని మళ్ళీ ఓ ప్రశ్న లేవనెత్తాడు, ఆ విభాగం బేసిస్ మీదే మళ్ళీ శ్రీకృష్ణుడు సమాధానం చెప్పాడు. కాబట్టి ప్రశ్న ప్రతివచనాల్ని మనం చూసినట్లయితే విభాగమే నిర్ధారణ అవుతుంది కానీ సముచ్చయము నిర్ధారణ కాదు. నతు పునః ప్రతివచనమననురూపం పృష్టాదన్యత్ ఏవా ద్వే నిష్ఠే మయా పురా ప్రోక్తే ఇది వక్తుం యుక్తం. చూడండి, శ్రీకృష్ణుడు సమాధానం చెప్పాడు. పురా మయా ద్వే నిష్ఠే ప్రోక్తే, నేను పూర్వంలో 2 నిష్ఠలు బోధించాను అని సమాధానం చెప్పాడు. అలా ఎలా